రైతుల్లో పంటలపై అవగాహన కల్పించేందుకు చైతన్య సేద్యం డైరీని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు సిపిఎం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో చైతన్య సేద్యం డైరీని ఆవిష్కరించారు. డైరీలో వివిధ పంటలకు సంబంధించిన సమాచారం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోతినేని సుదర్శన్, సారంపల్లి మల్లారెడ్డి, చైతన్య సేద్యం హరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. రైతుల్లో పంటల పట్ల ఒక అవగాహన చైతన్యాన్ని కల్పించడానికి అవసరం ఉన్నటువంటి సమాచారంతో కూడినటువంటి డైరీ మాత్రం ఎవరు తీసుకురాలేకపోయారు. కాబట్టి ఈ డైరీలో రైతులకు, రైతు రంగంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు కూడా అనేక విషయాలు వివిధ పంటలకు సంబంధించినటువంటి వాటిపైన అవగాహన కల్పించడానికి మంచి సమాచారం అనేది దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం ముఖ్యంగా ఎన్నో ఉద్యమాలు నడిపించవలసినటువంటి సంవత్సరం. పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి, ఇంకా స్థానిక ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. ఉద్యమాలకు తర్వాత ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకు, వాతావరణానికి తగినటువంటి పద్ధతుల్లో పంటలు వేసుకోవటానికి, ఉపయోగపడటానికి ఎంతో ఉపయోగకరంగా ఈ డైరీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రైతు మిత్రులు, రైతు రంగంలో పనిచేసేటువంటి కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ డైరీని చక్కగా తీసుకొని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ